ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన రీసెంట్ మూవీ తండేల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. విడుదలకు ముందు సూపర్ హిట్ సాంగ్స్తో ప్రేక్షకుల్లో ఒక రేంజ్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. మొట్టమొదటిసారి సాయి పల్లవిని డామినేట్ చేసిన హీరోగా నిలిచాడు. ఈ సినిమాలో అందర్ పర్ఫార్మెన్స్తో పాటు అన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ చేస్తుంది. కలెక్షన్ల ఊచకోతకొస్తుంది. ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తున్నారో కలెక్షన్లు చెబుతున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ మొత్తం లేకున్నా కలెక్షన్లు మాత్రం సాలిడ్ గా రాబడుతుంది. ఈ సినిమా బిజినెస్ కలెక్షన్లు దాటి మంచి లాభాలను తీసుకుంటుంది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎంత పెట్టారో అంతకంటే రెట్టింపు లాభాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 13 రోజుల రన్ ముగిసింది. 14వ రోజులోకి అడుగుపెట్టింది. 13 రోజుల కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూస్తే నైజాం 19,30,00,000 సీడెడ్ 7,50,00,000 షేర్, ఉత్తరాంధ్ర 6,90,00,000 షేర్, తూర్పుగోదావరి 4,10,00,000 షేర్, పశ్చిమ గోదావరి 3,16,00,000 షేర్, గుంటూరు 2,80,00,000 షేర్, కృష్ణ 2,30,00,000 షేర్, నెల్లూరు 1,62,00,000 షేర్, ఓవర్సీస్ 8,10,00,000 షేర్, తమిళనాడు ప్లస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3,78,00,000 షేర్ వసూలు చేసింది. మొత్తం 13 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 63,60,00,000 షేర్, 122 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 14వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 14వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 22%, మ్యాట్నీ షో 23%, ఫస్ట్ షో 25%, సెకండ్ షో 25% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 14వ రోజు 2,10,00,000 గ్రాస్, ₹1,00,00,000 షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 14 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 64,60,00,000 షేర్, 124 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన లాభాలు 12 కోట్లు.